ఇదంతా పందులు రావద్దని కట్టింది. ఇది ఇట్లా కట్టింది ఉంటే దానికి దృష్టి పడదు, కనిపించదు. కనిపించకుంటే అది లోపడిపోదు పంది. అన్ని చెట్లు మొత్తం అన్ని మక్కబొట్టలు బాగా వచ్చాయి. అవును, వచ్చినాయి. ఇది కూడా సో ప్రతిదానికి ఉన్నాయి. అవును, బాగా అయినాయి. సో ఈ సీజన్ బట్టి చక్కగా అంటే ఇక్కడ మొత్తం వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి అవి కాల్చుకొని తింటారంట. సో అదొక పార్టీ టైప్, చిన్న సైజ్ పార్టీ లాగా చేసుకుంటారు అనమాట. నైస్. అగ్రికల్చర్ కు సపోర్టింగ్ యాక్టివిటీ. ఓన్లీ అగ్రికల్చర్ ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. ఓకే, ఇది మొత్తం కూడా ఎంత విస్తీర్ణంలో ఉంది సార్? మక్కబుట్టది అంటున్నారా? ఓ అర్ధ ఎకరా కూడా లేదు, దానికంత తక్కువ. ఓకే, సో ఈ అండ్ ది సేమ్ వి యూజ్ ఫర్ యాజ్ అ గ్రీన్ ఫాడర్. ఓకే ఓకే, ఈ బుట్టలు తీసేసి మళ్ళీ కిందికి వెళ్ళి తీసి బర్రెలకు వేస్తాం. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇందులో మళ్ళీ దీనికి దున్నేసి మళ్ళీ వేరే క్రాప్ ఏదైనా వేరే క్రాప్ వేసిందే క్రాప్ మళ్ళీ ఏమో. ఇది మన దేశీ బుట్ట. ఈ సీజన్ ఇక్కడ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు. కానీ స్వీట్ కార్న్ మాత్రం ఆల్ అరౌండ్ ది ఇయర్ మీరు తీయవచ్చు. స్వీట్ కార్న్కి ఏం ప్రాబ్లం. సో వీటికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమన్నా ఆర్గానిక్లో ఎరువులు ఏమైనా వేస్తున్నారు? ఏం లేదండి, ఒక పెండ ఎరువు. ఏమైనా ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయిందనుకోండి, ఇన్సెక్ట్ అటాక్ అయిందంటే అప్పుడు మా కన్సల్టెంట్ ఉన్నారు గాను గారు అని, ఆయన కన్సల్ట్ చేసి ఐపీఎంఎస్లో ఏది అప్రూవ్డ్ ఉందో, ఐపీఎంఎస్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో ఏదైనా రోగం పడిందంటే ఆ దానికి ఏది కావాలో, ఏది అప్రూవ్డ్ ఉందో విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్, అలాంటి మెడిసిన్ కొడతాం. పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ.